Hi guys, 99% స్టూడెంట్స్కి ఇడియం యొక్క మీనింగ్ తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియం త్రో ఇన్ ద టవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రో ఇన్ ద టవల్? త్రో ఇన్ ద టవల్ అంటే మనం మన డిఫీట్ని యాక్సెప్ట్ చేయడం, ఓకేనా? మన ఓటమిని మనం కనుక యాక్సెప్ట్ చేయడాన్ని అండ్ గివప్ చేయడాన్ని, మనం చేసే పనిలో మనం ఇంకా ఓడిపోయామని చెప్పేసి ఒప్పుకొని మన పనిని మనం ఆపడాన్ని బేసికల్గా గివప్ చేయడాన్ని ఏమని అంటారంటే త్రో ఇన్ ద టవల్. త్రో ఇన్ ద టవల్ అంటేనే మనం గివప్ చేయడం, ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి వదిలేయడం, ఫైట్ చేయడం, ఆపేసేయడం, అప్పుడు యూస్ చేస్తారు త్రో ఇన్ ద టవల్. ఓకే రైట్. అడ్మిట్ డిఫీట్ ఆర్ గివింగ్ అప్ ఆప్షన్ ఎక్కడ ఉంటే అది 1 మార్క్ మీకు ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ హీ రిఫ్యూజ్ టు త్రో ఇన్ ద టవల్. మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అయినా కూడా, మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్ అయినా కూడా అతను గివప్ చేయడానికి ఒప్పుకోలేదు. అతను కంటిన్యూ చేశాడు, ఈసారి ఎలా నేను కొట్టాలి జాబ్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. హీ రెఫ్యూజ్ టు త్రో ఇన్ ద టవల్, హీ రెఫ్యూజ్ టు గివ్ అప్. సో గివింగ్ అప్ అనే కాంటెక్స్ట్లో మీరు యూస్ చేయొచ్చు త్రో ఇన్ ద టవల్. ఓకే, సో బాక్సింగ్ నుంచి వచ్చిన టెక్నాలజీ అనమాట. ఒక కోచ్ కనుక ఒకవేళ టవల్ బాక్సింగ్ వదిలేస్తే కనుక దాని మీనింగ్ అతని ఫైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఫైట్ చేయడానికి ఇంకా ఫిట్గా లేడని చెప్పేసి. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇడియమ్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇమీడియట్గా ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.